మిర్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బిటివికి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే మీకు ఇబ్బందుల నుండి లేదా మీకు వార్త గురించి క్లియర్గా అర్థమవుతుంది. వీలైతే ఒక లైక్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి, అంతేగాని స్కిప్ చేయబాకండి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి ఎప్పుడూ లేని విధంగా గత 50 సంవత్సరాల క్రితం నుండి ఎప్పుడు లేనంత తీరుగా తెలుగు రాష్ట్రాలు పూర్తిగా ఒక మాదిరిగా దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలు, కేంద్రానికి రాష్ట్రానికి కొన్ని కోట్ల రూపాయలు నష్టం తీసుకొచ్చింది. అంతేకాదు ప్రజలకైతే చెప్పలేనంత నష్టం తీసుకొచ్చింది. రైతులకు నష్టం తీసుకొచ్చింది. బళ్ళు మునిగిపోయినాయి, ఏంటి ఇంట్లో సామాన్లు మునిగిపోయినాయి, ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసినాయి. మీకు తెలియని అంతా మీకు తెలుసు కదా. కొంతమంది పిల్లలు తమ పుస్తకాలు సైతం నానిపోయి ఎందుకు పనికిరాకుండా పోయినాయి. మొన్న మధ్య జూన్లో కొనుక్కున్న పుస్తకాలు సెప్టెంబర్ వచ్చేటప్పటికి 3 నెలల్లో 3 నెలల ముచ్చట అయిపోయింది. ఆ పుస్తకాలు మొత్తం తడిచిపోయి ఎందుకు పనికి రాకుండా బురద పట్టేసి ఏం చెప్పమంటారు. మీకు తెలియదే ఉంది, అంతా మీకు తెలుసు. అయితే ఇప్పుడే తగ్గుమొహం పట్టుకొని బయటకు వచ్చి పళ్ళు వాళ్ళు అన్నీ తిరుగుతున్నాయి. అంతకుముందు కొంతమంది చెప్పినట్టుగా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి వాళ్ళ పడవలు గుద్దుకున్నాయి. అవి ఆఖరికి ఎలాగైతే 3 గేట్లు ఎరిగిపోయినాయి. ఆ 3 గేట్లు కూడా మరమ్మత్తు చేసి బాగు చేశారు. అయితే రేపు నుండి పశ్చిమ తీరాన ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని వాతావరణ శాఖ తెలుపుతుంది. రేపు నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షం పడే సూచన కనబడుతుంది. 30 నుండి 40 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి. అంతేకాదు కృష్ణా, గోదావరి, విశాఖపట్నం, ఇటు శ్రీకాకుళం, అటు నెల్లూరు, అటు అల్లూరి సీతారామరాజు నగరు, ఇటు అటు మొత్తం అన్ని జిల్లాలు ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం. కానీ కడప, కర్నూలు, ఇటు కాసి మాత్రం కొద్దిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ కూడా, వరంగల్, కాజీపేట, ఇటు కాసి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ ఇటు చూస్తే ఇది ఉభయ జిల్లాలు, అదేనండి మన జంట నగరాలు సికింద్రాబాదు, హైదరాబాదు ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది సుమారుగా శుక్రవారం వరకు చెదురుమదురుగా, అంటే రేపు మంగళవారం నుండి శుక్రవారం వరకు పడే అవకాశాలు ఉన్నాయి. పడలేదని చెప్పి బాధపడబాకండి, అలాగని ఆనందపడకండి. మీకు ప్రకృతి ఇచ్చిన వరము, మనిషికి దాహం వేస్తే నీరు ఎంత అవసరమో భూమికి నీరు కూడా అంతే అవసరం. భూమిని ఆకర్షిస్తుంది. గ్రావిటింగ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అంటారు. న్యూటన్స్ లా ప్రకారం ఎవ్రీ యాక్షన్ ఈజ్ హ్యావింగ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. ఐన్స్టీన్ ఆయన యాపిల్ కింద పడడం చూశాడు, పైకెందుకు వెళ్ళదు అన్నాడు. ది ఎర్త్ ఈజ్ హ్యావింగ్ ఇట్ సెల్ఫ్ విత్ గ్రావిటేషన్. భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉండదు. పైనుండి కిందకి పడగలదు, కింద నుండి పైకి వెళ్ళగలడు. ఒక మనిషి బిల్డింగ్ మీద దూకగలడు, కానీ బిల్డింగ్ మీదకి ఎగరలేడు కదా. అలాగే భూమికి ఆకర్షణ శక్తి ఉండడం వల్ల వర్షం పడుతుంది కింద. దానికి మీరు ఇప్పుడు కొంత అనుభవం వచ్చింది కాబట్టి మీరు ఈసారి జాగ్రత్తలు తీసుకోండి. ముందుగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాలకు చేరండి. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం చాలా అలసిపోయింది. మిలిటరీ వచ్చింది, సైనికులు వచ్చారు, వాళ్ళందరూ చేశారు. ఎప్పుడు లేదండి ఫైర్ సర్వీసులు గన్నుల్లో నుండి ట్యాంకుల కింద బురదని తీసుకెళ్ళి ఫైర్ సర్వీస్ వాళ్ళు
వాళ్ళ ట్యాంకర్లో ఈ బురదంతా ఎత్తుకొని తీసుకెళ్ళి నదిలో కలిపారండి. ఎక్కడో పనికిరాని ప్లేసుల్లో వదిలారండి. అంత కష్టపడారండి. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ కార్పొరేషన్ కానీ, ఇటు ఫైర్ సర్వీస్ కానీ, పోలీసులు కానీ, ఒకళ్ళని లేదండి, సంఘ సేవకులు కానీ, ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో కాపాడారు. కాబట్టి ఈసారి మీదైన శైలిలో మీరు జాగ్రత్తలు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. కనీసం 10 మందికి సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా మీ పేరు చెప్పుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.